భారత్ గొప్ప దేశం. మోడీ అద్భుతమైన వ్యక్తి. మోడీ అంటే నాకు చాలా ఇష్టం. మోడీ అంటే నాకు ఎంతో గౌరవం. వాణిజ్య డీల్ చివరి స్టేజ్కి వచ్చింది. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను. ట్రేడ్ డీల్తో రెండు దేశాలను బెదిరించాను. ఎవరు కనిపించినా డొనాల్డ్ ట్రంప్ చెప్పే మాటలు ఇవే. నాయకులైనా సీఈఓలైనా ఇంకెవ్వరైనా కనపెడితే చాలు ట్రంప్ అవే మాటలు చెబుతుంటాడు. మాటలు ఓకే, కానీ ట్రంప్ యాక్షన్స్ మాత్రం వేరేలా ఉంటాయి. అమెరికా భారతదేశాల చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి, కానీ డీల్ మాత్రం కుదరదు. నేడో రేపో డీల్ కుదురుతుంది, ఫైనల్ స్టేజ్కి వచ్చిందని ట్రంప్ చెబుతున్నా చర్చల్లో మాత్రం పురోగతి ఉండదు. అసలు ఎందుకు ట్రంప్ భారత్ను టార్గెట్ చేస్తున్నాడు? భారత్ నుంచి ట్రంప్ ఏం ఆశిస్తున్నాడు? నిజంగా అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం కుదురుతుందా? లెట్స్ వాచ్. వాణిజ్య ఒప్పందం ఫైనల్ స్టేజ్కు వచ్చిందా? డొనాల్డ్ ట్రంప్ ఇండియా వ్యూహాలు ఏంటి? అమెరికా అధ్యక్షుడిని భారత్ భయపెడుతోందా? భారతదేశం నుంచి డొనాల్డ్ ట్రంప్ ఏం కోరుకుంటున్నాడు? ఢిల్లీకి ఇది $1 మిలియన్ ప్రశ్న. ట్రంప్కు నిజంగా ట్రేడ్ డీల్ మాత్రమే కావాలా? లేదంటే నోబెల్ శాంతి బహుమతికి భారత్ నామినేషన్ వేయాలా? లేకపోతే ప్రభుత్వ ఆతిథ్యాన్ని ట్రంప్ ఆశిస్తున్నాడా? అసలు భారత్ విషయంలో ట్రంప్ ఉద్దేశాలు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా దక్షిణ కొరియాలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూడండి. భారత్ విషయంలో మిశ్రమంగా ట్రంప్ స్పందించాడు. దక్షిణ కొరియా సంస్థల సీఈఓలతో ట్రంప్ సమావేశమయ్యాడు. అక్కడ కూడా వివాదాల గురించి స్పందించాడు. అక్కడ కూడా మళ్లీ భారత్ పాకిస్తాన్ సంఘర్షణ గురించి ప్రస్తావించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే తనకు ఎంతో గౌరవం, ప్రేమ ఉందని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని కూడా గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించాడు. పాకిస్తాన్కు ఒక ఫీల్డ్ మార్షల్ ఉన్నాడని చెప్పాడు. అతడు ఎందుకు ఫీల్డ్ మార్షల్ అయ్యాడో తెలుసా? పాక్ ఆర్మీ చీఫ్ గొప్ప యోధుడంటూ కొనియాడారు. ఇక్కడ అసలైన విషయం ఏమిటంటే రెండు అణ్వస్త్ర దేశాలేనని హైలైట్ చేశాడు. ఆ రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమయ్యాయని, అప్పుడు తాను ప్రధాని మోడీకి కాల్ చేశానని వివరించాడు. మీతో వాణిజ్య ఒప్పందం చేసుకోమని మోడీని బెదిరించినట్టు ట్రంప్ చెప్పాడు. పాకిస్తాన్తో యుద్ధం మొదలు పెట్టారని, ట్రేడ్ డీల్ కావాలంటే దాన్ని ఆపేయాలని వార్నింగ్ ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకున్నాడు. పాకిస్తాన్ కూడా అలాగే బెదిరించినట్టు ట్రంప్ డప్పు కొట్టుకున్నాడు. The Prime Minister of Pakistan is a great guy and the field marshal, they have a field marshal. You know what? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తిని ట్రంప్ ప్రశంసించాడు. చూడడానికి ఓ మంచి తండ్రిలాగా కనిపిస్తాడని, కానీ మోడీ ఓ కిల్లర్, చాలా కఠినమైన వ్యక్తి అని ట్రంప్ చెప్పాడు. మేం పోరాడతామని గంభీరంగా చెప్తాడని మరి ట్రంప్ వివరించాడు. వాళ్ళు చాలా మంచి వ్యక్తులని, 2 రోజుల తర్వాత వాళ్ళు కాల్ చేసి మేము అర్థం చేసుకున్నామని, ఆపుతామని చెప్పినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇది అద్భుతం కదా అంటూ సెల్ఫ్ డప్పు ట్రంప్ ఆగకుండా కొట్టేసుకున్నాడు. Prime Minister Modi is the nicest looking guy. సో ట్రంప్ చెప్పేది ఏమిటంటే తనకు మోడీపైన ఎంతో ప్రేమ ఉందన్నమాట. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని కూడా గొప్ప వ్యక్తినట. ప్రధాని మోడీ బలమైన నాయకుడని, ఆయన కిల్లర్ అనేది ట్రంప్ అభిప్రాయం. అంతేకాదు, తన బెదిరింపులకు భయపడి పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపేందుకు మోడీ అంగీకరించాడట. ఇక్కడ ప్రధాని మోడీని పొగిడేశాడు. అదే సమయంలో తాను చేయని పనిని కూడా చేశానని ట్రంప్ చెప్పుకున్నాడు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలో చాలా వరకు కట్టుకదే ఉంది. భారత్ పాకిస్తాన్ సంఘర్షణ సమయంలో ట్రంప్కు ప్రధాని మోడీ అసలు కాల్ చేయలేదు. ఈ విషయాన్ని ఢిల్లీ చాలా స్పష్టంగా చెప్పింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు అస్సలు మాట్లాడుకోలేదు. కేవలం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నుంచి మాత్రమే ప్రధాని మోడీకి ఫోన్ కాల్ వచ్చింది. ఈ సంభాషణలో ట్రేడ్ గురించి అసలు ప్రస్తావనే లేదు. పాకిస్తాన్ రెచ్చగొడుతుందని భారత్ను హెచ్చరించాడు. భారత్ సిద్ధంగా ఉందని పాకిస్తాన్కు ప్రధాని మోడీ తగిన బుద్ధి చెప్పాడని వాన్స్ తెలిపాడు. మోడీ వాన్స్ ఫోన్ కాల్స్లో మాట్లాడుకున్నది ఈ మ్యాటరే. అయితే ఈ సమాచారం అంతా ట్రంప్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? నిజం చెప్పాలంటే సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందన్నది ట్రంప్కు ముఖ్యం కాదు. ట్రంప్కు వాస్తవాలు కూడా అక్కర్లేదు. మరి ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? భారత్ నుంచి ఏం కోరుకుంటున్నాడు? సింపుల్గా సూటిగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు ఎదుట భారత్ మోడీ మోకరిల్లాలి. ఎస్ బాస్ అంటూ మోడీ విధేయంగా ఉండాలనేదే డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నది. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ముందుగా వాణిజ్య ఒప్పందాన్ని చూద్దాం. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు అర్థం పర్థం లేనివి. మిత్రుడు, భాగస్వామి, శత్రువు అనేది ట్రంప్కు మ్యాటర్ కాదు. ప్రతి దేశంపై భారీ సుంకాలతోటి ట్రంప్ దాడి చేశాడు. ఆ తర్వాత ఆయా దేశాలను చర్చలకు పిలిచాడు. దీంతో ట్రంప్ను కూల్ చేసేందుకు మిత్ర దేశాలు అతడిని పొగడతలతో ఆకాశానికి ఎత్తేశాయి. ట్రంప్తో వాణిజ్య ఒప్పందం కోసం పలు రాయితీలను ఆయా దేశాలు ప్రకటించాయి. అమెరికా బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు జపాన్ అంగీకరించింది. $75,000 కోట్ల విలువైన అమెరికా చమురును కొనుగోలు చేసేందుకు యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. $24,000 కోట్ల పెట్టుబడులకు ఖతార్ హామీ ఇచ్చింది. అమెరికా దిగుమతులకు సుంకాలను వియత్నాం ఎత్తేస్తుంది. ఈ డీల్స్ అన్నింటిలోనూ ఒకే నమూనా కనిపిస్తోంది.
ట్రంప్కు రాయితీలను ఇస్తే వాణిజ్య ఒప్పందాలకు ఓకే చెప్తాడన్నమాట. కానీ ఈ ఆటను ఆడడానికి భారత్ నిరాకరించింది. మీరు రాయితీలు ఇస్తే మేము రాయితీలు ఇస్తామని ఢిల్లీ తేల్చి చెప్పింది. ఫలితంగా అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతోంది. మరో ఉదాహరణ భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ. ఈ సంక్షోభాన్ని తానే ఆపానంటూ పదే పదే ట్రంప్ చెప్పుకుంటున్నాడు. ట్రంప్ వాదనలకు పాకిస్తాన్ మద్దతిచ్చింది. అంతేకాదు ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి ఆ దేశం నామినేషన్ కూడా వేసింది. పాకిస్తాన్ తరహాలో ట్రంప్ వాదనలకు మద్దతు ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. కాల్పుల విరమణలో అసలు అమెరికా పాత్రే లేదని ఢిల్లీ తేల్చి చెప్పింది. గాజా కాల్పుల విరమణతో దీన్ని పోల్చి చూడండి. ఇజ్రాయెల్తో పాటు అరబ్ దేశాలు కూడా యుద్ధాన్ని ట్రంపే ఆపడని క్రెడిట్ ఇచ్చాయి. థాయిలాండ్, కంబోడియా శాంతి ఒప్పందాన్ని కూడా చూడండి. కాల్పుల విరమణలో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడంపై ఇరు దేశాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఇలా భారత్ కూడా తనకు కృతజ్ఞతలు చెప్పాలని ట్రంప్ కోరుకున్నారు. కానీ సమస్య ఏమిటంటే ట్రంప్ ఆశించినట్టు భారత్ వ్యవహరించలేదు. చివరగా వ్యూహాత్మక స్థానాన్ని చూడండి. తన భాగస్వాములు తనకు అనుకూలంగా ఉండాలి, లేదంటే వ్యతిరేకంగా ఉండాలని ట్రంప్ కోరుకుంటాడు. అంతేకాని మధ్య మార్గంగా తటస్థంగా ఉండే దేశాలను ట్రంప్ అస్సలు ఇష్టపడాడు. రష్యా చమురును కొనుగోలు చేయొద్దని ట్రంప్ చెప్తే మారు మాట్లాడకుండా అంగీకరించాలి. చైనాకు దూరంగా ఉండాలని ట్రంప్ హుకుం జారీ చేస్తే అన్నీ మూసుకుని ఎస్బాస్ అనాలి. కానీ ట్రంప్ ఆడించినట్టు ఆడడానికి భారత్ సిద్ధంగా లేదు. భారత్ బహుళ దేశాలతో స్నేహాన్ని కోరుకుంటోంది. సింపుల్గా చెప్పాలంటే అన్ని శక్తివంతమైన దేశాలతోటి సత్సంబంధాలను భారత్ ఆకాంక్షిస్తోంది. భారత్ అనుసరిస్తున్న ఈ విధానాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ కారణాలతో భారత్ను డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నాడు. అసలు ప్రశ్న ఏమిటంటే ట్రంప్ విస్తృత లక్ష్యం ఏమిటి? ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటిది 20వ శతాబ్దంలో సోవియట్ యూనియన్ మాదిరిగా 21వ శతాబ్దంలో చైనా మాదిరిగా భవిష్యత్తులో భారత్ కూడా వ్యూహాత్మక శత్రువుగా మారుతుందని ట్రంప్ అంచనా వేస్తున్నాడు. అమెరికా చూసే ప్రపంచంలో భారత్ శత్రువుగా మారుతుందని వాషింగ్టన్ భావిస్తోంది. అందుకే భారత్ను తొక్కేయాలని ట్రంప్ యోచిస్తున్నాడు. నిజానికి ట్రంప్ అంచనాలు అతిశయోక్తిగా చెప్పవచ్చు. ట్రంప్ ఒక లోతైన వ్యూహాత్మక ఆలోచన పరుడు. చైనాను ఎదుర్కోవడమే కాదు, భవిష్యత్తు సవాల్ దృష్టి సారిస్తున్నాడు. ఈ సవాలు భారతేనని ట్రంప్ నమ్ముతున్నాడు. భారత్ను టార్గెట్ చేయడానికి ఒక కారణం ఇది. ఇక రెండో కారణం, భారత్ను తిరుగుబాటుదారు భాగస్వామిగానే ట్రంప్ చూస్తున్నాడు. అమెరికా గొడుగులో ఉన్న ఓ రెబల్గా ట్రంప్కు భారత్ కనిపిస్తోంది. భారత్ను భాగస్వామిగానే ట్రంప్ చూస్తున్నాడు. కానీ రష్యన్ చమురును భారత్ కొనుగోలు చేయడాన్ని తట్టుకోలేకపోతున్నాడు. చైనాతో భారత్ సంబంధాలను పెంచుకోవడంపై కొత్తలాడిపోతున్నాడు. ఇరాన్తో కూడా భారత్ ఒప్పందాలు చేసుకుంటుందని ట్రంప్ అనుమానిస్తున్నాడు. భారత్ను మళ్లీ అమెరికా ట్రాక్పై తీసుకురావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే భారత్ రావడానికి ఎలాంటి ట్రాక్ లేదు. నిజానికి భారత్ ఎప్పుడూ బహుళ మార్గాలను అన్వేషిస్తోంది. అమెరికా ఆడమన్నట్టు ఆడడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా లేదు. ఒకవేళ తాను ఆడించినట్టు భారత్ ఆడాలన్నదే ట్రంప్ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని అతడు మర్చిపోవడమే మంచిది. భారత రాజకీయ నాయకులు, ప్రజలు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యమిస్తారు. ఈ విధానం దశాబ్దాల వలసవాదం కష్టాల నుంచి పుట్టుకొచ్చింది. భారత తీరు గురించి ట్రంప్కు సలహాదారులు తెలియజేస్తారని అంచనా వేయొచ్చు. కానీ గోల్ఫ్ స్నేహితులు, అల్లుళ్ళు సలహాదారులుగా ఉంటే భారత్ గురించి ట్రంప్కి ఎలా అర్థమవుతుంది?